నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో సమగ్ర కుటుంబ కులగణన సర్వే అయితే చాలా స్పీడ్గా చాలా పారదర్శకంగా నిర్వహించామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక బీసీల పర్సెంటేజ్ చూస్తే 56.33% రాష్ట్రంలో మొత్తం బీసీల సంఖ్య అని తేలింది. దేశంలో ఇంత పెద్ద సర్వే ఇప్పటి వరకు జరగలేదు. ఈ కులగణన సర్వే సక్సెస్ అయిందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇక విజయవంతంగా పూర్తి చేశాం. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బీసీ సబ్ కమిటీకి నివేదిక అయితే అందించారు. వివరాలు కూడా వెల్లడి. ఇక్కడ చూస్తే రేపు క్యాబినెట్లో ఆమోదం, అసెంబ్లీలో చర్చ. ఇక కులగణన సర్వే రిపోర్ట్లో ఇక్కడ సామాజిక వర్గాలు మరియు జనాభా వారి యొక్క శాతాల వారిగా ఇక్కడ చూస్తే ఇంకా బీసీ హిందువులు చూస్తే 1,64,09,179 మంది ఉన్నారు. వారి పర్సెంటేజ్ చూస్తే 46.25% ఉన్నారు బీసీ వాళ్ళు. తర్వాత బీసీ ముస్లింలు 35,76,588 మంది జనాభా ఉంటే వారి శాతం చూస్తే 10.08%. ఎస్సీలు 61,84,319 17.43% ఉన్నారు. ఎస్టీలు 37,05,929 జనాభా ఉన్నారు, 10.45%. ఓసీలు 47,22,062 మంది ఓసీలు జనాభా ఉన్నారు, 13.31%. ఇక ఓసీ ముస్లింలు చూస్తే 8,80,424 మంది ఉంటే వారి పర్సెంటేజ్ చూస్తే 2.48%. ఈ విధంగా సమగ్ర కుటుంబ కులగణన సర్వేలు అయితే రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా అంటే క్యాస్ట్ల వారీగా జనాభా మరియు వారి యొక్క పర్సెంటేజ్ మొత్తం కూడా తేల్చడం జరిగింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలోని అధికారుల బృందం మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులు తదితరులు అయితే ఆ రిపోర్టుల అంశాలను ఈ విధంగా వెల్లడించడం జరిగింది. ఇక కులగణన సర్వే దేశానికే దిక్సూచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా నేడు క్యాబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా ఈరోజు అందించనున్నారు. తర్వాత రేపు క్యాబినెట్ అసెంబ్లీలో ఈ బీసీ జనాభా లెక్కల మీద మరియు ఎస్సీ వర్గీకరణ మీద కూడా సీరియస్గా చర్చ జరిగే అవకాశం ఉంది. ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక కులగణన ద్వారా బీసీల రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను కూడా తేల్చడానికి రేవంత్ సర్కార్ అయితే జెట్ స్పీడ్తో ముందుకు సాగుతుంది. ఇక కులగణన నివేదిక సామాజిక అంశాల వివరాలు ఇప్పటికే క్యాబినెట్ కమిటీకి అయితే అందాయి. ఎస్సీ వర్గీకరణపై కూడా క్యాబినెట్ అయితే చర్చిస్తారు. ఇక స్థానిక ఎన్నికల ప్రక్రియ కూడా ఫిబ్రవరి 15 లోపు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చట్టపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తెరలేపుతారు. రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత వాటి వివరాలను జిల్లాలకు పంపిస్తారు. జిల్లాలో మండలం, గ్రామం, వార్డులకు కూడా రిజర్వేషన్ల కేటగిరీలను అయితే ప్రకటిస్తారు. ఇక ఎస్సీ వర్గీకరణ పూర్తి కాకపోవడం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సానుకూలంగా తీర్పు ఇవ్వడంతో దాన్ని తేల్చడానికి తెలంగాణ ప్రభుత్వం కమిటీ కూడా నియమించింది. ఆ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదించిన తర్వాత అధికారిక ప్రక్రియ ప్రారంభిస్తారు. దీని ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. మాదిక సామాజిక వర్గం ఉద్యోగాల్లో నష్టపోకుండా ఉండేందుకు ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇక సర్వే సక్సెస్ అయింది. తెలంగాణలో తేలిన కులాల వారీగా జనాభా లెక్కలు అంటూ ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ రేపు క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు, బీసీ కులగణన నివేదికపై, ఎస్సీ వర్గీకరణపై కూడా సీరియస్గా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల, సర్పంచ్ ఎన్నికల దిశగా కూడా సన్నాహాలు అయితే చేస్తారు. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. 11 గంటలకు కులగణన సర్వేను సభలో ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. తెలంగాణలో మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ఇక బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఒకరోజు చర్చ జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సరే, 1-2 రోజులు అటు ఇటుగా ఇక పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంగా 15లోగా పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్ల అమలు, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై చర్చకు ప్రత్యేక అసెంబ్లీ. ఈ విధంగా ఇవన్నీ తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్. ఇంకా సంక్షేమ పథకాలు అమలుకు మరి బ్రేక్ పడుతుందా, అలాగే మరి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భరోసా, రైతు భరోసా ఇవన్నీ యథావిధిగా కొనసాగుతాయనే అంశం మీద కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇక ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని అన్ని పథకాలను యథావిధిగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.